హలో నమస్తే. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళనకు కారణమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు బయటకు తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేసింది, తెలుగుదేశం పార్టీ బూత్లు ఆక్రమణ చేసింది, తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకుల్ని, వైసీపీ కార్యకర్తల్ని బూత్ల వరకు రానియలేదు, తెలుగుదేశం పార్టీ ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు వేయించుకుంది, ఆ కారణంగానే గెలిచింది అని చెప్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ఆరోపణలు ఏవీ తప్పు కాదు. తెలుగుదేశం పార్టీ బూతులు క్యాప్చర్ చేసింది, తెలుగుదేశం పార్టీ వైసీపీ ఏజెంట్లను బూతుల్లో లేకుండా చేసింది, తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవడానికి సంబంధించి సర్వశక్తులు ఒడ్డింది, తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో గెలవడానికి పోలీసు యంత్రాంగాన్ని వాడింది, తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో ఇతర ప్రాంతాలకు సంబంధించిన తమ కార్యకర్తలతో ఓట్లు వేయించింది. ఇవి నేను చేస్తున్న ఆరోపణలు కూడా కాదు, ఆన్ వీడియో చాలా రికార్డ్స్ మనకు కనపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్లో పెట్టిన వీడియోస్లోనే ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఓట్లు వేయడం కనపడింది. సాక్షాత్తు కలెక్టర్ అద్భుతంగా పోలింగ్ జరుగుతుంది అని విజిట్ చేసిన ప్రాంతాల్లోనే ఆ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు వచ్చి అక్కడ ఓట్లు వేయడం కనపడింది. కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది కొత్తగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇవన్నీ బయటికి చెప్పడానికి బాగానే ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుగుదేశం పార్టీని డిఫేమ్ చేయడానికి బాగానే ఉన్నాయి, ఇవన్నీ మనం ఓడిపోయామని సర్దుకోవడానికి ఒక కారణంగా బాగానే ఉన్నాయి. కానీ మనం ఎక్కడ కనపడ్డాం? మనం ఎందుకు కనపడలేదు? పులివెందుల లాంటి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో దౌర్జన్యం చేసినా, ఈ స్థాయిలో అధికార దుర్వినియోగం చేసినా కనీసం ప్రతిఘటించలేని పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకుంది? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం తొలిచివేస్తున్న ప్రశ్న. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కలిగిస్తున్న అంశం. గడిచిన 4 దశాబ్దాల్లో ఎప్పుడూ లేని స్థాయిలో అంత బలహీనంగా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మారిపోయింది? ఎన్నికలు ముగిసిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత, వారం 10 రోజుల తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రశ్న ఇది. నేరుగా ఆయనే పులివెందుల ప్రాంతానికి సంబంధించిన కొంతమంది నాయకులకి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు గెలిచారు, ఏదో చేశారు, ఓకే, కనీసం మన ఊర్లో, మీ ఊర్లో మీరు బయటకు వచ్చి నిలబడకపోతే ఎలా? మీరెందుకు నిలబడలేకపోయారు? 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఊళ్ళని మీరే లీడ్ చేస్తున్నారు కదా. మీ ఊర్లోకి వచ్చి ఇంకెవరు అక్కడ దౌర్జన్యం చేస్తుంటే కనీసం మీరు కనపడకుండా ఎక్కడికి పోయారు? వాళ్ళని కొట్టలేకపోయారు, కనీసం దెబ్బలైనా తిన్నట్టు కనపడలేదు ఎందుకు? ఈ ప్రశ్న పులివెందుల నియోజకవర్గంలోని గ్రామస్థాయి నాయకులకు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నారు. కొంతమంది స్థానిక నాయకులకు నేరుగా ఆయన ఫోన్లు చేసి మాట్లాడారు. ఈ పరిస్థితి ఉంటే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను లైట్ తీసుకొని బేలగా అక్కడ జరుగుతున్న వ్యవహారం అంతా చూసి చేతులు ఎత్తేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు అర్థమైంది, తమ కోటని కూల్చే ప్రయత్నం చేస్తుంటే తమ వాళ్ళు నిశ్శబ్దంగా మౌనంగా నిలబడి ఉన్నారని. గడిచిన ఎన్నికల్లో వైసీపీ కేడర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా స్తబ్దంగా ఉందో, ఈ ఎన్నిక మాకు సంబంధం లేదులే, ఈ ప్రభుత్వం మాకు చేసిందేం లేదులే అని ఎంత స్తబ్దంగా ఉందో, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా అంతే స్తబ్దంగా ఉండిపోయింది. మనకెందుకు కేసులు, ఎలాగో వాళ్ళు గెలిచేస్తున్నారులే అని ఎవరు ఎక్కడా ప్రతిఘటించడం కూడా మానేశారు. మొత్తం ఎన్నికలు జరిగిన తీరు చూస్తే, ఎన్నికలు జరిగిన వ్యవహారం చూస్తే మా ఓటు వేయనీయట్లేదు అంటూ ఓటర్లు మాట్లాడడం కనపడింది. మా ఓటు ఎందుకు ఓటు వేయనీయరు అంటూ మహిళలు మాట్లాడడం కనపడింది. మేము బూత్లోకి వెళ్తే మీ చేతికి మేము ఇంకు వేస్తాం, ఓటు మేము వేసుకుంటాం, మీరు ఇక్కడికి వెళ్ళిపోండి అంటూ కొంతమంది మహిళలు మాట్లాడడం కనిపించింది. మరి కొంతమంది పోలీసుల కాళ్ళు మొక్కి మా ఓటు మేము వేసుకునే అవకాశం కల్పించండి అంటూ మాట్లాడడం కనపడింది. ఆ రోజు ఉదయం అవినాష్ రెడ్డి అరెస్టు మినహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ప్రతిఘటన మనకు ఎక్కడా కనపడలా. ఏ గ్రామంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం కనపడలా. పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన దాడి చేశారు లాంటి వార్త కనపడలా. బయటకు వచ్చి పోరాటం చేస్తే, బయటకు వచ్చి నిలబడితే కదా తెలుగుదేశం పార్టీ దాడి చేసిందనో, పోలీసులు ఇంకేదో దౌర్జన్యం చేశారని చెప్పడం. స్వేచ్ఛగా టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసుకునే అవకాశాన్ని, దానికి సంబంధించిన రాచమార్గాన్ని స్థానిక వైసీపీ కేడర్ వేసినట్టు కనపడింది. ఇది నా అబ్జర్వేషన్. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసినట్టు కనపడింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తోంది. సో ఇప్పుడు పోస్ట్ మార్టం తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఫోన్లు చేసి ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు వదిలేశారు అంటూ మాట్లాడడం చూస్తున్నాం. ఆయన అలా మాట్లాడుతున్న సందర్భంగా వాళ్ళు సుదీర్ఘకాలంగా తాము ఫేస్ చేస్తున్న సమస్యల్ని, తమకున్న ఇబ్బందుల్ని ఆయన ముందు ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ నాకు చెప్పకండి అబ్బా, మీ ఊర్లో దౌర్జన్యం చేస్తుంటే మీరు బయటికి రాలేని పరిస్థితిలో ఎందుకున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ప్రశ్న
ఆ ప్రశ్నకు స్థానిక నాయకుల దగ్గర నుంచి ఆన్సర్ లేని పరిస్థితి ప్రస్తుతం కనపడుతోంది. సో పులివెందులలో ఈ పరిస్థితి ఉంటే మిగతా రాష్ట్రంలో మన క్యాడర్ ఏ రకంగా నిలబడగలుగుతుంది? పులివెందుల్లోనే వదిలేశారు, పులివెందుల్లోనే ఫైట్ చేయలేదు, పులివెందుల్లోనే కనపడలేదు, పులివెందుల్లోనే వాళ్ళ దౌర్జన్యాలను అడ్డుకోలేకపోయారు అంటే మిగతా చోట్ల మన పరిస్థితి ఏంటి? రేపొద్దున భవిష్యత్తులో జరిగే ఎన్నికలు కూడా ఇలాగే ఉంటే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైపు నుంచి స్థానిక క్యాడర్కు ప్రశ్నలు వెళ్తున్నాయి. కానీ ఇక్కడ స్థానిక క్యాడర్ వేస్తున్న ప్రశ్న, స్థానిక క్యాడర్ వైపు నుంచి ఉన్న ఆందోళన, మమ్మల్ని ఏం పట్టించుకున్నారు, మేము ఇంకా ఎన్ని కేసులు పెట్టుకోవాలి? మొత్తం రాష్ట్రంలో అత్యధికంగా బిల్స్ పెండింగ్ ఉన్నది పులివెందుల నియోజకవర్గంలో కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది. 100 కోట్ల రూపాయల బిల్స్ పెండింగ్ ఉండి గత ప్రభుత్వం చెల్లించకుండా అలాగే ప్రభుత్వం పోయింది. సో ఆర్థిక భారాన్ని మోస్తూ ఉన్నారు. ఆ బిల్స్ క్లియర్ చేయించండి అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల చుట్టూ వైసీపీ నాయకులు తిరగడం చూస్తున్నాం. అక్కడ మీకు పర్సంటేజ్లు ఇస్తాం, మా బిల్స్ మాకు క్లియర్ చేసి ఇవ్వండి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకత్వం దగ్గరికి వైసీపీ స్థానిక కేడర్ క్యూలు కట్టడం కనపడుతోంది. గతంలో ఎప్పుడూ లేనిది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయండి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకత్వం దగ్గరికి వెళ్తున్న స్థానిక క్యాడర్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కర్రబట్టుకొని నిలబడి ఎన్నికలు చేసే పరిస్థితి ఉంటుందా? సో క్యాడర్ కష్టాలను పట్టించుకోకపోతే క్యాడర్ని ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితిలోకి మనమే తీసుకెళ్ళి ఈరోజు మళ్ళీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిలబడి ఫైట్ చేయండి, కొట్లాడండి అని అడిగితే ఎలా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే గుసగుసలు వినపడుతున్నాయి. సో పులివెందుల పోస్ట్ మార్టం మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి నేరుగా ఫోన్లు చేసి మాట్లాడడం ద్వారా. సో ఈ పోస్ట్ మార్టం తర్వాత అయినా క్షేత్రస్థాయిలో కార్యకర్తల స్థాయిలో ఉన్న ఇబ్బందులు, వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి ప్రాపర్గా వెళ్ళి ఉంటాయని స్థానిక నాయకత్వం ఆశ.